కూలనున్న జగన్ కలల సౌధం. ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండపై సుమారు 450 కోట్లతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. పర్యాటక శాఖ భవనాలుగా చెప్పినా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించారని నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం తీవ్ర తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రివర్గ ప్రముఖులు, కూటమి నేతలు ఋషికొండ భవనాల వినియోగంపై తీవ్ర చర్చలు జరిపారు. అసెంబ్లీ వేదికగా కూడా చర్చించిన భవనాల వినియోగంపై ఒక నిర్ణయానికి రాలేకపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని గతంలో నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో ఋషికొండ భవనాల వినియోగంపై పర్యాటక శాఖ పలువురి అభిప్రాయాలు సేకరించింది. ఒకప్పుడు ఏడాదికి 8 కోట్ల ఆదాయం వచ్చే పున్నమి రిసార్ట్స్ ఋషికొండపైనే ఉండేవని, వాటిని తొలగించి నిర్మించిన భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకపోగా నెలకు 20 నుంచి 30 లక్షలు వృధాగా ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రభుత్వం అంటోంది. ఇదే సమయంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ భవనాలను లీజుకు అడిగినట్టు పర్యాటక శాఖ మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వానికి భారంగా మారిన ఋషికొండ భవనాలను వినియోగించడానికి టాటా, అట్మాస్ఫియర్ కోర్, హెచ్సిఎల్, హెచ్ఈఐ హోటల్స్ ముందుకొచ్చాయని పర్యాటక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ఋషికొండ ప్యాలెస్ నిర్వహణ నుంచి తప్పుకుని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వానికి అవకాశం లభించినట్లయిందని అంటున్నారు. అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం ఋషికొండ భవనాల లీజుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు చెప్తున్నారు. ఒకటికి మించిన సంస్థలు ఋషికొండ భవనాల వినియోగంపై ముందుకు రావడంతో ప్రభుత్వ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. కూలనున్న జగన్ కలల సౌధం. ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండపై సుమారు 450 కోట్లతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. పర్యాటక శాఖ భవనాలుగా చెప్పినా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించారని నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం తీవ్ర తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రివర్గ ప్రముఖులు, కూటమి నేతలు ఋషికొండ భవనాల వినియోగంపై తీవ్ర చర్చలు జరిపారు. అసెంబ్లీ వేదికగా కూడా చర్చించిన భవనాల వినియోగంపై ఒక నిర్ణయానికి రాలేకపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని గతంలో నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో ఋషికొండ భవనాల వినియోగంపై పర్యాటక శాఖ పలువురి అభిప్రాయాలు సేకరించింది. ఒకప్పుడు ఏడాదికి 8 కోట్ల ఆదాయం వచ్చే పున్నమి రిసార్ట్స్ ఋషికొండపైనే ఉండేవని, వాటిని తొలగించి నిర్మించిన భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకపోగా నెలకు 20 నుంచి 30 లక్షలు వృధాగా ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రభుత్వం అంటోంది. ఇదే సమయంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ భవనాలను లీజుకు అడిగినట్టు పర్యాటక శాఖ మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వానికి భారంగా మారిన ఋషికొండ భవనాలను వినియోగించడానికి టాటా, అట్మాస్ఫియర్ కోర్, హెచ్సిఎల్, హెచ్ఈఐ హోటల్స్ ముందుకొచ్చాయని పర్యాటక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ఋషికొండ ప్యాలెస్ నిర్వహణ నుంచి తప్పుకుని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వానికి అవకాశం లభించినట్లయిందని అంటున్నారు. అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం ఋషికొండ భవనాల లీజుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు చెప్తున్నారు. ఒకటికి మించిన సంస్థలు ఋషికొండ భవనాల వినియోగంపై ముందుకు రావడంతో ప్రభుత్వ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. కూలనున్న జగన్ కలల సౌధం. ఋషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండపై సుమారు 450 కోట్లతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. పర్యాటక శాఖ భవనాలుగా చెప్పినా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించారని నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం తీవ్ర తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రివర్గ ప్రముఖులు, కూటమి నేతలు ఋషికొండ భవనాల వినియోగంపై తీవ్ర చర్చలు జరిపారు. అసెంబ్లీ వేదికగా కూడా చర్చించిన భవనాల వినియోగంపై ఒక నిర్ణయానికి రాలేకపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని గతంలో నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో ఋషికొండ భవనాల వినియోగంపై పర్యాటక శాఖ పలువురి అభిప్రాయాలు సేకరించింది. ఒకప్పుడు ఏడాదికి 8 కోట్ల ఆదాయం వచ్చే పున్నమి రిసార్ట్స్ ఋషికొండపైనే ఉండేవని, వాటిని తొలగించి నిర్మించిన భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకపోగా నెలకు 20 నుంచి 30
లక్షలు వృధాగా ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రభుత్వం అంటోంది. ఇదే సమయంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ భవనాలను లీజుకు అడిగినట్టు పర్యాటక శాఖ మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వానికి భారంగా మారిన రుషికొండ భవనాలను వినియోగించడానికి టాటా, అట్మాస్ఫియర్ కోర్, HCL, HEI హోటల్స్ ముందుకొచ్చాయని పర్యాటక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో రుషికొండ ప్యాలెస్ నిర్వహణ నుంచి తప్పుకుని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వానికి అవకాశం లభించినట్లయిందని అంటున్నారు. అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం రుషికొండ భవనాల లీజుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు చెప్తున్నారు. ఒకటికి మించిన సంస్థలు రుషికొండ భవనాల వినియోగంపై ముందుకు రావడంతో ప్రభుత్వ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. కూలనున్న జగన్ కలల సౌధం. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందని అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రుషికొండపై సుమారు 450 కోట్లతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. పర్యాటక శాఖ భవనాలుగా చెప్పినా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించారని నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం తీవ్ర తర్జన భర్జన పడుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా మంత్రివర్గ ప్రముఖులు, కూటమి నేతలు రుషికొండ భవనాల వినియోగంపై తీవ్ర చర్చలు జరిపారు. అసెంబ్లీ వేదికగా కూడా చర్చించిన భవనాల వినియోగంపై ఒక నిర్ణయానికి రాలేకపోయారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని గతంలో నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో రుషికొండ భవనాల వినియోగంపై పర్యాటక శాఖ పలువురి అభిప్రాయాలు సేకరించింది. ఒకప్పుడు ఏడాదికి 8 కోట్ల ఆదాయం వచ్చే పున్నమి రిసార్ట్స్ రుషికొండపైనే ఉండేవని, వాటిని తొలగించి నిర్మించిన భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకపోగా నెలకు 20 నుంచి 30 లక్షలు వృధాగా ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రభుత్వం అంటోంది. ఇదే సమయంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ భవనాలను లీజుకు అడిగినట్టు పర్యాటక శాఖ మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వానికి భారంగా మారిన రుషికొండ భవనాలను వినియోగించడానికి టాటా, అట్మాస్ఫియర్ కోర్, HCL, HEI హోటల్స్ ముందుకొచ్చాయని పర్యాటక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో రుషికొండ ప్యాలెస్ నిర్వహణ నుంచి తప్పుకుని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వానికి అవకాశం లభించినట్లయిందని అంటున్నారు. అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం రుషికొండ భవనాల లీజుపై ఆసక్తి కనబరుస్తున్నట్టు చెప్తున్నారు. ఒకటికి మించిన సంస్థలు రుషికొండ భవనాల వినియోగంపై ముందుకు రావడంతో ప్రభుత్వ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.